విద్యార్థులు విద్యా క్రీడలు ఇతర రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలి అంటే వారి ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇక పట్టణంలోని బుక్తాపూర్ పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కంటి వైద్య శిబిరం, ఆరోగ్య పాఠశాల, వన మహోత్సవ కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన వెస్ట్ టు వండర్ గార్డెన్ ను పరిశీలించిన కలెక్టర్ వ్యర్థ వస్తువులతో వినూత్నంగా తీర్చిదిద్దిన సిబ్బందిని అభినందించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు, హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు అవసరమైన కళ్లద్దాలు, వైద్య చికిత్సలు, అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా అందజేస్తామని చెప్పారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి నిరంతర హాజరు ఎంతో అవసరమని పేర్కొన్న కలెక్టర్ ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థి కనీసం 200 రోజుల పాటు పాఠశాలకు హాజరయ్యేలాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాల దేవాలయంతో సమానమని, గురువులను గౌరవించడం ప్రతి విద్యార్థి బాధ్యత అని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలు కల్పిస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు వాటికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. వర్షాకాలంలో పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. మరియు ఈరోజు ఐ చెకప్ సందర్భంగా క్యాంప్ మళ్ళీ ప్రారంభించడం జరిగింది. సో ఇది వారు మళ్ళీ అన్ని స్కూల్స్లో, మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కంట్రోల్లో ఉన్న అన్ని స్కూల్స్లో మరి ఈసారి ఐ చెకప్ అవి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలకి అద్దాలు కానీ, తర్వాత సర్జరీస్ కానీ, థెరపీస్ కానీ అవి అన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ దీంతో పాటు వన్ మహోత్సవం సందర్భంగా కూడా న్యూట్రీ గార్డెన్ ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. సో ఈ రెండు అంటే పిల్లల ఆరోగ్యం కోసం మనం ఆరోగ్య పాఠశాలలో అది ఒక మేజర్గా లక్ష్యం ఉన్నాయి. సో ముఖ్యంగా మళ్ళీ పిల్లలకి కానీ, తర్వాత టీచర్స్కి కానీ ఇంకొకటి కోరడం జరిగింది. మనం అటెండెన్స్ అంటే చాలా వరకు గత సంవత్సరం, ఈ సంవత్సరం చూస్తే మనం బాగా ఇంప్రూవ్ కూడా చేశాము. గాదిగూడ లాగా చాలా రిమోట్ ఏరియాస్లో ఈరోజు చూస్తే 85% పైన అటెండెన్స్ ఉన్నాయి, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్. ఈ స్కూల్లో కూడా చూస్తే మళ్ళీ అరౌండ్ 600లో 450 మెంబర్స్ కూడా మళ్ళీ హాజరయ్యారు అని పిల్లలందరికీ చెప్పడం జరిగింది. మనం 222 ఒక ఏవైతే అకాడమిక్ ఇయర్లో దినం ఉన్నాయో దాంట్లో తప్పకుండా 200 రోజులు తప్పకుండా వాళ్ళు డైలీ బడికి రావాల్సిందే, అది చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని రకాలు కూడా మళ్ళీ మొన్ననే మనం సిఎస్ఆర్ నిధుల్లో హెచ్డిఎఫ్సి ద్వారా కూడా 1 కోటి రూపాయలు అన్ని రకాలు అంటే ఒక వినూత్నంగా మళ్ళీ ఏఆర్విఆర్ ల్యాబ్ కానీ, తర్వాత ఐఎఫ్పీస్ కానీ అవి అన్ని రకాలు కూడా ఈ స్కూల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా ఇటువంటి మనం గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బలోపేతం చేయడానికి స్కూల్స్లో అన్ని రకాలు కూడా చర్య కూడా తీసుకుంటున్నాము. త్వరలోనే మళ్ళీ మనం ఫస్ట్ వేర్ ఆఫ్ యూనిఫామ్ కూడా 15th ఆగస్ట్ లోపల కూడా మఫత్లాల నుంచి ఏవైతే మంచి క్లాత్ ఉన్నాయో అవి కూడా స్టిచ్చింగ్ చేసి మళ్ళీ పిల్లలకి కూడా చేయడం జరుగుతుంది. త్వరలోనే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అది గవర్నమెంట్ ఆలోచన మేరకు స్కూల్స్కి అన్ని రకాలు కూడా బలోపేతం చేయాలి. మరియు ఈరోజు